హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే అన్నమాట. సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చూద్దాం ఎక్కడి వరకు షూట్ చేయగలుగుతాను. ఫస్ట్ అయితే ఈరోజు మార్నింగ్ ఇడ్లీ చేసుకున్నామండి, అలాగే మసాలా ఉప్మా కూడా చేసుకున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత స్నానం అయితే చేసేసి టిఫిన్ అది చేసేసి ఇంకా మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అత్తయ్య నేను మార్కెట్కి వెళ్ళి అక్కడ ఏది బాగుంటే అది తీసుకుందామని చెప్పి, ఎప్పుడు చికెన్ కోడే కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటూ అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా మహేష్గా కూడా మార్నింగ్ లేచి తినిపించేసి ఇంకా దాని పని అంతా చూసుకుని మా పని కూడా అయిపోయేసరికి ఈ టైం అయితే అయిందనమాట. అప్పటికే చాలా మార్కెట్కి అయితే వచ్చాము, అలా అయిపోయింది అనమాట. మార్కెట్కి అయితే వెళ్ళాము, చేపల మార్కెట్ అండ్ అన్నీ ఉంటాయి ఇక్కడ A to Z. సో చూద్దాం ఏం తీసుకుంటాము అనేది చూస్తూ ఉండండి. ఎండ అయితే మామూలుగా లేదండి, మంచి ఎండలో వెళ్ళామన్నమాట. ఇంకా షాప్స్ అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి, కనీసం ఒక డ్రింక్ తాగుదామన్నా కూడా షాప్ లేదు. సో చూస్తూ ఉన్నామండి మేమేం తీసుకుంటాము అనేది. వస్తున్నాం అంతా చేపల మార్కెట్ అనమాట, జాంపేట మార్కెట్ అన్నీ ఉంటాయి. అక్కడికి వచ్చేసాము, చూస్తూ ఉండండి బ్లాగ్. ఏంటి ఎంగల్ రైలేనా 320 కేజీ. ఇదిగోండి మేమైతే కొరమేను చేపలు తీసుకున్నామండి. ఇవైతే చాలా కాస్ట్గా ఉన్నాయి. సో కొరమేలు 2 కొరమేలు 500 పెట్టి తీసుకున్నాము. అవి కోయించడానికని ఇక్కడే కట్ చేపిద్దామని చెప్పి ఇక్కడ ఇచ్చేసామన్నమాట. కొరమేను చాలా ఎక్కువ రేట్ చెప్తున్నారు, కానీ చేప ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుందని మా అత్తయ్య గారు ఇంకా ఎప్పుడు చికెన్ ఇవే కాకుండా చేప తీసుకుందామని కొరమేను అయితే తీసుకుని ఇదిగోండి ఇక్కడే వీళ్ళతోనే కట్ చేపించామన్నమాట. 2 చేపలు అలాగా కట్ చేయడానికి 30 రూపీస్ అయితే తీసుకున్నారు. చేప 500, కట్ చేయడానికి 30 రూపీస్. సో ఇదిగోండి చేప ఇక్కడ కట్ చేస్తుంటే ఇదిగోండి ఎలాగా చూసారు, ఎలా కదులుతుందో దాన్ని అలా కొట్టి మరి కట్ చేస్తారు. యాక్చువల్గా చేప ఎక్కువ రేట్ చెప్పారు, బట్ 2 బేరమండలు 500కి ఇచ్చారనమాట. ఒకటి 700 చెప్పారు. తర్వాత ఇంకా మటన్ కూడా తీసుకుందామని చెప్పేసి 1/2 kg మటన్ కూడా తీసుకున్నామన్నమాట. సో చేప ఎగురు పెట్టుకుని మటన్ కర్రీ వండుకొని చారు పెట్టుకుంటే 2 పూటలకి సరిపోతుంది కాబట్టి ఇంకా మటన్ అయితే తీసుకున్నాం. మటన్ వండుకుని కూడా చాలా రోజులైంది, అస్తమాటు చికెనే వండుకుంటున్నాం మేము.
సో అందుకే ఈసారి చికెన్కి బాయ్ బాయ్ చెప్పేసి మటన్ అయితే తీసుకున్నాం అనమాట. హాఫ్ కేజీ 420 రూపీస్ అయింది మటను. తర్వాత ఇదిగోండి ఎగ్స్ కూడా అయిపోయినాయి అనమాట ఇంట్లో. సో ఎగ్స్ కూడా తీసుకున్నాము. ఇంకా ఎగ్స్ తీసుకున్న తర్వాత అలా రైతు బజార్కి అయితే వెళ్ళి కర్రీస్ తీసుకున్నాం కదా, అందులోకి కొత్తిమీర తర్వాత ఆనియన్స్ అవి లేవన్నమాట, టమాటాలు ఇలా కొన్ని అయితే తీసుకుని ఇంక లేని వెళ్ళగా వచ్చాం కదా ఎంత దూరం అని చెప్పేసి ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇదిగోండి ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నాం అనమాట. సో కీర దోసకాయ కోసం వెతుకుతున్నాను అనమాట. అయిపోయి ఉంటాయి, మేము వచ్చేసరికి 12:30 అలా అయిపోయింది కాబట్టి మార్నింగే ఉంటాయి. సో అయిపోయినట్టున్నాయి, లేవన్నమాట. సో అవన్నీ తీసుకుని అయితే ఫైనల్గా ఎండలో ఇంటికి మోసుకుంటూ ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము. ఒక పక్కన నేను ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ ఆడేసి మా అత్తయ్య గారికి రెడీగా అయితే పెట్టాను అనమాట. బియ్యం అది కడిగేసి రైస్ పెట్టేసాము. రైస్ అయితే అయిపోయింది. ఒక పక్కన ములక్కాడ మటను, ఒక పక్కన కొరమే నిగిరి అయితే వండేస్తున్నారు. ఇదిగోండి రైస్ అయితే అయిపోయింది. సో మేము మార్కెట్కి వెళ్ళేసరికి 12 అయిపోయింది కదా, వంట అయ్యేసరికి ఇంచుమించు 2:30, 2:45 అయిందనమాట. సో ఈ లోపల నేను అన్నీ తరిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేయడం వల్ల వంట అయితే కూడా అత్తయ్య ఒక పక్కన చేసేసారు. ఇంకా వంట అయితే అయిపోయేసరికి 2:45 అలా అయిపోయింది. ఇంకా అందరికీ ఆకలేస్తుంది అనమాట. అందరం తెచ్చేసుకుని ఇంకా హాల్లోనే అందరూ ఒకే చోట కూర్చొని త్వరగా తినేద్దామని చెప్పేసి ఇదిగోండి అన్ని హాల్లో అయితే పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి మా ఇష్యూ అల్లరి అయితే చూస్తూ ఉండండి. టైం 3 అయింది కరెక్ట్గా. సో అన్నీ అయితే ఇక్కడికి తెచ్చి పెట్టేసుకున్నాము. ఇంకా మేము అందరం కూడా కలిసి భోజనాలు అయితే చేసేస్తున్నాము అనమాట. కర్రీస్ కూడా చాలా బాగా కుదిరాయి. సో ఇంచుమించు ఇంకందరూ ఒకేసారి కూర్చొని తినేసాం కాబట్టి 3:30 లోపు అలా అయిపోయిందనమాట. ఇంకా మా హస్బెండ్ని కూడా పెట్టేసి ఇచ్చేసాము, లోపల తింటున్నారు. తర్వాత మహేష్గా కూడా తినిపించేసాను. ఇంకా తిన్న తర్వాత కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ తనకి పెరుగన్నం పెడుతున్నాను. తనకి కొంచెం బాగాలేదన్నమాట. సో అందుకని పెరుగన్నం అయితే పెట్టాను. ఇదిగోండి ఇంక ఈవినింగ్ అయితే 6 అలా అయింది. 6:30, 7 ఇంచుమించు మేము రెడీ అయ్యేసరికి టీలు అయి పెట్టుకుని 6:30 అరౌండ్ 7 అయితే అయిపోయింది రెడీ అయ్యేసరికి. ఇదిగోండి రెడీ అయ్యాము. మేము ఎక్కడికి వెళ్తున్నామో చూస్తూ ఉండండి. ఇదిగోండి మేమైతే గ్లో గార్డెన్, రాజమండ్రిలో పెట్టిన గ్లో గార్డెన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ మొత్తం మీరు రాజమండ్రిలో గ్లో గార్డెన్ వెళ్ళి చూడని అవసరం లేకుండా మొత్తం షూట్ చేసి పెట్టాను. మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే 30 రూపీస్ పెట్టాడు అనమాట. సో మేము సండే ఎలాగో పని అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మేమందరం కూడా ఎలాగో మార్నింగ్ కర్రీస్ ఉన్నాయి, ఈవినింగ్ రైస్ ఒకటే పెట్టుకోవడం కాబట్టి ఇంకెలాగో 7కి అయితే వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. రైస్ కూడా పెట్టేసుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పని ఏం లేదు కాబట్టి ఇంకా 7కి అయితే వెళ్ళి 10 అలా అయింది. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా. గ్లో గార్డెన్ ఇంకంత బాగుందంటే అంత బాగుందన్నమాట. ఇంకా జనం అందరూ ఇక్కడే ఉన్నారనమాట. గ్లో గార్డెన్కి చాలా అంటే చాలా బాగుంది. లోపల చూడాలి, ఇంకా వెళ్ళలేదు కదా. గ్లో గార్డెన్ జనాలు గార్డెన్కి వచ్చాము అందరం కలిసి. చూడండి, చూస్తుండండి, వ్లాగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి ఎంట్రీ టికెట్ 30 రూపీస్. గ్లో గార్డెన్ పార్కు, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, 30 రూపీస్. గ్లో
గార్డెన్ అన్నమాట, చాలా బాగుంది. చూస్తుంది ఇక్కడ ఉన్నాను, ఫోటోలు తీసుకుంటా అలా చెట్లు ఉన్న చోట. అత్తగారు ఇష్టం అక్కడ ఆడుతున్నారు. సాంగ్స్ వస్తుంది అక్కడ నిలబెట్టి మ్యూజిక్. చెప్పులు తీసే పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ చాలా బాగుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు అన్నమాట. ఇదంతా చమల పిల్లలు అన్నమాట. అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇవన్నీ తిరగబట్టి అక్కడ ఎక్కడ అక్కడ ఉండిపోతా. మొత్తం అందరినీ తీసి తీయాలి. అప్పుడు ఏముంటుంది అక్కడ ఇంకా చాలా కోట్లు అయిపోయినాయి అంట. మీ ఇద్దరు నుంచోండి తీస్తా. అన్నీ ఒక్కొక్క ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఎక్కడి నుంచి ఇదిగోండి, ఇది ఎలిఫెంట్. ఇవన్నీ కూడా మొక్కలు పెట్టారు, ఫ్లవర్స్. ఇంకా బాబా మామూలుగా లేదండి. మార్గన్ భరత్రామ్ గారు బాగా చేపించారు. అదిరిపోయిందంటే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఇలా ఉన్నాయన్నమాట, అంత బాగున్నాయి చూడండి.
చూడండి ఇంకా మామూలుగా లేవండి ఎలిఫెంట్స్. ఇదిగోండి మొత్తం అంతా చాలా సెటప్ కూడా. పవర్ సిస్టమ్ కదా, ఇప్పుడు టికెట్ పెట్టారు అంటే ఇదంతా పవర్ సిస్టమ్. పవర్ మరి ఎంత కావాల్సి చెప్పండి ఇవంతా లైటింగ్స్ వెలగాలంటే. సో అందుకే టికెట్స్ పెట్టుంటారు అని నేను అనుకుంటున్నాను. జిరాఫీ సేమ్ భలే పెట్టారు అసలు. బాబు ఇవి అసలు ఏంటో కూడా తెలియట్లేదు, భలే పెట్టారు. లైటింగ్లతో కన్నుల వైకుంఠంగా ఉంది ఇదంతా. సో ఇదన్నమాట గ్లో గార్డెన్. రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్ ఎవరైనా చూడకపోతే సో నా వీడియో ద్వారా చూసినట్టే ఉంటుంది మీకు. ఎందుకంటే అన్నీ క్యాప్చర్ చేసి వీడియో తీసి పెడుతున్నాను కాబట్టి. ఇంకా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫోటోలు దిగడం, వీడియోలు తీసుకోవడం ఇంకా ఫుల్గా చేస్తున్నారన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా చూస్తూ ఉండండి. ఇదిగోండి గ్లో గార్డెన్లోకి వచ్చేసాము. ఎంత బాగుందో చూడండి. గ్లోగా పేరుకు తగ్గట్టుగా ఉందన్నమాట. ఫైనల్గా లుక్ అయితే ఇదన్నమాట. ఎంత బాగుందంట అసలు. ఇది అంటున్నాడో ఇదేమో ఆయన నవ్వుతుంది. వ్యూ చూడండి ఎంత బాగుంది. అలా ఫోటో తీయటం. స్టాప్ తీసుకో ట్రై చేద్దాం. ఇష్టం ఈసారి పడేస్తుందా కిందనే. ఇదిగోండి పిల్లలందరూ ఆడుకుంటున్నారు. మా ఇసుక చూడండి ఎలా చేసేస్తుందో.
మేమైతే మేమైతే రాజమండ్రిలో ఉన్న గ్లో గార్డెన్కి అయితే వచ్చేసామండి. చూసారా, మేమైతే ఫుల్గా అన్నీ చూసాము, ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు, బాగుంది. ఫైనల్గా మా ఇష్క అయితే ఇక్కడ ఫుల్గా ఆడుకుంటుంది. ఇదిగో చూస్తున్నారా, చూడండి. ఫుల్గా ఇంకా మా ఇక్కడికి వచ్చినారు. చెట్టు ఇదిగండి మహేష్. మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేమైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. బాగుంది, ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. సో కొన్ని ప్లేసెస్లో మేమైతే పిక్స్ తీసుకున్నాము. సో చూసేయండి. సో ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు, బాగుంది, పర్వాలేదు. పిల్లలతో ఎంజాయ్ చేయడానికి, అలాగే వాళ్ళు కూడా కొంచెం పీస్ఫుల్గా ఆడుకోవడానికి. క్లైమేట్ కూడా కొంచెం కూల్గా చల్లగా ఉంది, చాలా బాగుంది చూడడానికైతే. మొత్తం కరెంటుతోనే ఇలా డిఫరెంట్తో చేశారంటే కొంచెం చూడవలసిన ప్లేస్ అని అయితే చెప్పచ్చు. నాకైతే ఫుల్గానే నచ్చింది. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. అండ్ తర్వాత ఇంకా ఇదంతా చూసుకుని అయితే ఇంటికైతే వచ్చేసాం అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా భోజనం అది చేసేసి ఇంకా పడుకుని పోయాం. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 10కి అలా అయింది. ఇంకా మా ఇష్కకి తినిపించి స్నానం చేయించేసి ఇంకా మేము కూడా తినేసి పడుకునేసరికి ఇంచుమించు 12 అలా అయిపోయిందనమాట. సో ఈ సండే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా అత్తయ్య గారు మ్యారేజ్ యానివర్సరీ అయిన తర్వాత ఇంకా మా మామయ్య గారు వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్లారనమాట. ఎక్కడికైనా వెళ్దాము అంటే సరే ఎక్కడికైనా వెళ్దాం పార్క్ అని చెప్పేసి, ఈ ప్లేస్ కొంచెం బాగుంది చూసాము ఇన్స్టాలో వాటిలో. సో ఇక్కడికి వెళ్దామని అయితే సెర్చ్ చేసి అయితే ఇక్కడికి వచ్చేసాము. ఫైనల్గా ఇంటికి వచ్చేసాము అన్నమాట. సో ఈరోజు లాగ్ అయితే ఇదన్నమాట. సో అందరికీ గుడ్ నైట్, బాయ్ బాయ్, సీ యూ ఆల్ వన్స్ అగైన్. హ్యాపీ సండే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ కొట్టడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి.